ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈశ్వరీయ ఆస్ట్రాలజీ, నేను మీ శివకుమార్ కాగిత. నిందించడం అలవాటైన వాళ్ళు ఎప్పటికీ నిజాలు తెలుసుకోలేరు. మనిషికి గొప్ప ఆభరణం కేవలం వ్యక్తిత్వమే. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు, కానీ సర్వేంద్రియానం సర్వం ప్రధానమే. మీ ఆరోగ్యం మెరుగుపడటానికి పగలు నీళ్ళు ఎక్కువ తాగండి, రాత్రి పడుకునేటప్పుడు ఒక టీ గ్లాసు పాలైనా తాగండి. తెల్లవారుజామును చేసే ప్రయాణాలు అంటే సూర్యోదయానికి ముందుగా చేసే ప్రయాణాలకి ఎటువంటి ముహూర్త దోషం ఉండదు, ఎటువంటి దోషాలు ఉండవు. కాలం అనుకూలించినప్పుడు ఎంతటి వారికైనా కష్టతరమే. హరిశ్చంద్రుడు చూడండి, మనకి యథార్థంగా అర్థమవటం కోసం తెలియజెప్పినటువంటి గొప్ప కావ్యం అది. అట్లా ఎంతమందినో చూడండి, చరిత్రలో చదివినప్పుడు నలమహారాజు, రాజులు, గొప్ప గొప్ప రాజులందరూ కూడా కాలం కలిసి రానప్పుడు దశరథ మహారాజు చేతికి గాజులు వేసుకోవాల్సి వచ్చింది. మీరు బయట వాళ్ళ మీద కోపాలు చూపించటం అది మీకు ఎప్పటికీ కూడా కష్టాన్నే తెచ్చిపెడుతుంది. మీ ఇంట్లో వాళ్ళని మీరు బాధ పెట్టనంత వరకు కూడా మీ మాట వాళ్ళు వినరు. అది శత్రుత్వమే అవ్వచ్చు, కానీ వాళ్ళు వినేటువంటి పరిస్థితులు ఇవాళ సమాజంలో అట్లా జరుగుతోంది. మంచి చెబితే త్వరితగతిన వినరు, అంచేత వాళ్ళని నిందించే ప్రయత్నమే చేస్తే వాళ్ళు వింటున్నారు. భూమి మీద నీ ఉన్నతిని కోరుకునేది కేవలం నీ తల్లిదండ్రే. వాళ్ళు నిందించినట్లు మాట్లాడుతున్నారు అని అంటే మీలో ఏదో లోపం ఉంది. మీ ఎదుగుదల కోసం వాళ్ళు కాంక్షిస్తున్నారు, మీ లోపాన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని నువ్వు గ్రహించకపోతే నీ ఎదుగుదలని ఆ దేవుడు కూడా మార్చలేడు, తల్లిదండ్రే మార్చగలిగే అవకాశం ఉంటుంది. ధ్యానంతో సమానమైనటువంటి తీర్థం లేదు, ధ్యానంతో సమానమైనటువంటి యజ్ఞం లేదు. కాబట్టి వీలున్నంత వరకు ధ్యానం చేయండి. అది మిమ్మల్ని, మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని కాపాడుతుంది. భార్య గర్భవతి అయి ఉండగా భర్త దేవాలయానికి పోరాదు, యాత్రలకైతే అసలు పోరాదు. పురిటి శుద్ధి, మైల శుద్ధి 11 రోజులకి పూర్తవుతుంది, లేదా ఆ కార్యక్రమం పూర్తవగానే అది అక్కడికి శుద్ధి జరిగినట్లే లెక్క. ఎప్పుడూ కూడా దేవాలయంలో ఇతరులకి నమస్కరించరాదు. నిర్మలమైన మనస్సు కలిగిన వారికి మంచి గుణం కలిగి ఉంటుందని వైద్య శాస్త్రం కూడా చెప్తుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది అని దాని అంతరార్థం కూడా. శాస్త్రం ఏది ఆచరించమని చెప్పినా అది మన బాగు కోసమే, ఎవ్వరి స్వార్థం కోసం కాదు. ఏదని వద్దని చెప్పినా శాస్త్రం అది మన శ్రేయస్సు కోసమే. ఇవాళ తిథులు, నక్షత్రాలు, వారాలు, సోలలు, యమగడేలు, రాహుకాలం, వర్జం, దుర్ముహూర్తాలు తెలియజెప్పటాని అంతరార్థాలు కూడా మన శ్రేయస్సు కోరి మన పూర్వీకులు, మహర్షులు మనకు అందించినటువంటి వరాలవి. వాటిని ఆచరించినప్పుడు ఎవరూ పైకి తీసుకురాలేరు. ఉన్నత స్థితికి ఎదగటానికి ప్రయత్నమే ప్రధాన మెట్టు. అది చేయనంత వరకు కూడా ఏ విధమైన సత్ఫలితాన్ని పొందలేరు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. నమస్కారం.